నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచ దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టే విధానాలు ఇక అమెరికాలో కనిపించవు. విదేశాల విషయాల్లో తలదూర్చే సంస్కృతి వైట్ హౌస్లో కనిపించదు. ఎన్నికల వేళ ట్రంప్ ఇచ్చిన హామీ ఇది. గెలిచిన తర్వాత 7 యుద్ధాలు ఆపింది నేనే, నన్ను మించిన శాంతికాముకుడు ఎవరున్నారు లాంటి రాగాలు అందుకుంటూ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా రచ్చ చేసింది ట్రంపే. ఇప్పుడు అదే ట్రంప్ అగ్రరాజ్య అసలు స్వరూపాన్ని ఆవిష్కరించారు. వైట్ హౌస్లో డెమోక్రాట్ ఉండొచ్చు, రిపబ్లికన్ ఉండొచ్చు, కానీ అమెరికా తీరులో మాత్రం మార్పు రాదని నిరూపించారు. అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలు అన్నింటినీ వెక్కిరిస్తూ వెనిజువెలా అధ్యక్షుణ్ణి అదుపులోకి తీసుకుంది అమెరికా. పెట్రో డాలర్ పాలిటిక్స్లో భాగంగా ట్రంప్ ప్రదర్శించిన బరితెగింపు అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుతుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుంది. ఆ యుద్ధం వెనుక అమెరికా ప్రయోజనాలుంటాయి, అమెరికా స్వార్థం ఉంటుంది. యుద్ధాలను రాజేయడంలో, యుద్ధ జ్వాలల నుంచి చలి కాచుకోవడంలో అమెరికా అధ్యక్షులందరిది ఒకటే శైలి. అయితే ట్రంప్ మాత్రం యుద్ధకాంక్షని ఆ స్థాయిలో ఎన్నడూ ప్రదర్శించలేదు. నిన్నటిదాకా ఉన్న ఈ అభిప్రాయం ఇప్పుడు కనుమరుగైపోయింది. ఒకవైపు టారిఫ్ వార్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను షేక్ చేస్తోన్న ట్రంప్, డ్రగ్స్ సాకుతో వెనిజువెలా మీద అమెరికా విరుచుకుపడిన తీరు ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. తన స్వార్థం కోసం తానేం చేసినా అది నీతే, న్యాయమే అని నిర్మొహమాటంగా చెప్పుకునే వైట్ హౌస్ మళ్లీ అదే రిపీట్ చేసింది. అయితే నికోలస్ని బందీ చేసినంత మాత్రాన వెనిజువెలాలో ట్రంప్ పావులు కదులుతాయా? డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలను వ్యతిరేకించే అమెరికాని ప్రపంచానికి చూపిస్తానని పదే పదే చెబుతూ వచ్చిన అగ్రరాజ్య అధ్యక్షుడు. వాణిజ్య యుద్ధం చేస్తాను కానీ యుద్ధాలు మాత్రం చెయ్యనని పదే పదే చెబుతూ వచ్చిన అగ్రరాజ్య అధ్యక్షుడు. నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ తపన పడిపోయిన అగ్రరాజ్య అధ్యక్షుడు. మీకు గుర్తుందా? 3 నెలల క్రితం నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చేసిన హంగామా, తాను శాంతి దూతనని, 7 యుద్ధాలను ఆపానని, 8వ యుద్ధం ఇజ్రాయెల్ గాజా ముగింపు దశలో ఉందని నాడు ట్రంప్ తెగ చెప్పుకొచ్చారు. జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించానని, అణు నిరాయుధీకరణకు కృషి చేస్తున్నానని, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తున్నానని నాన్ స్టాప్ క్యాంపెయినింగ్ చేశారు. కాబట్టే నోబెల్ శాంతి బహుమతికి అన్ని విధాలా తానే అర్హుడినని పదే పదే స్పష్టం చేశారు ట్రంప్. ఇక అమెరికా అధ్యక్ష భవనం అయితే ఒక అడుగు ముందుకేసి ట్రంప్ని పీస్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకుంది. ఇంత జరిగినా నార్వే నోబెల్ కమిటీ మాత్రం ట్రంప్ వైపు చూడను కూడా చూడలేదు. వెనిజువెలా విపక్ష నేత మరియా కొరినాకి నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించింది. సీన్ కట్ చేస్తే సరిగ్గా 3 నెలల్లో అదే వెనిజువెలా మీద అమెరికా విరుచుకుపడింది. వెనిజువెలా అధ్యక్షుడితో పాటు ఆయన భార్యని కూడా బందీగా పట్టుకుపోయింది. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్న మారియా కొరీనా చేతికి వెనిజువెలా పగ్గాలు వెళతాయని, అప్పుడు మాత్రమే ట్రంప్ ఆశించిన శాంతి నెలకొంటుందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్కి రాలేదని తెగ సంబరపడిన వాళ్లంతా జరుగుతోన్న పరిణామాలను చూస్తూ తమ అమాయకత్వానికి తాము నవ్వుకుంటున్నారు. అమెరికా మార్క్ పాలిటిక్స్, వైట్ హౌస్ మార్క్ ఎత్తుగడలు, అగ్రరాజ్యం తాలూకు కుట్రలు ఎలా ఉంటాయో వెనిజువెలా సార్వభౌమాధికారం మీద జరిగిన దాడే ఒక ఉదాహరణ. వెనిజువెలాలో అమెరికా సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని కరాకస్ పై దాడి అనంతరం ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి న్యూయార్కుకు తరలించారు. ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్ గా దీనికి పేరు పెట్టింది అమెరికా. వెనిజువెలా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ సంక్షోభం సమయంలో వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ని వెనిజువెలా సుప్రీంకోర్టు నియమించింది. తమ మాట వినకుంటే మదురో కంటే దారుణమైన గతి పడుతుందని ఓపెన్ గా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చేశారు. సహజ వనరుల నిల్వలు దండిగా ఉన్న లాటిన్ అమెరికాపై తన పట్టు నిలబెట్టుకోవడానికి మొదటి నుంచి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఆ క్రమంలోనే గ్వాటెమాలా, నికరాగువా, చిలీ, బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, కొలంబియా, పనామా వంటి చోట్ల మితవాద తిరుగుబాట్లు, సైనిక నియంత్రణలను ప్రోత్సహించి ప్రభుత్వాలెన్నింటినో కూల్చింది. ఎంతో మంది మరణాలకు కారణమైంది. దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యలా మారిన వెనిజువెలాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. అందుకే డ్రగ్స్ కేంద్రంగా తమ కుట్రకి తెరతీసింది. అమెరికాని బాగా కలిచివేస్తోన్న సమస్యల్లో డ్రగ్స్ ఒకటి.
కాకపోతే ఆ డ్రగ్స్ కి కారణం వెనిజువెలా మాత్రమే కాదు. మెక్సికో, కొలంబియా నుంచి అమెరికాకి మాదక ద్రవ్యాలు ప్రధానంగా స్మగ్లింగ్ అవుతున్నాయి. అలానే అమెరికాని వణికిస్తోన్న ఫెంటనిల్ డ్రగ్ వెనుక ఉన్నది డ్రాగన్ కంట్రీని. ఇదిగో ఇలా చూడండి, మీరు చూస్తోన్న దృశ్యాలు అమెరికాలోవే. వీళ్లంతా డ్రగ్స్ బాధితులు, ప్రధానంగా ఫెంటనిల్ డ్రగ్ బాధితులు ఇలా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లోనే ఫెంటనిల్ ఒకటిగా మారింది. ఈ డ్రగ్ ని తమ దేశంలోకి డంప్ చేయడం కూడా చైనా మీద అదనపు టారిఫ్లు విధించడానికి ఒక రీజన్ అని ట్రంప్ కూడా చెప్పారు. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణి హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. 2 మిల్లీగ్రాముల డోస్ కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఫెంటనిల్ అధిక డోసు వల్ల ఏటా లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. ఆ స్వింగ్ స్టేట్స్ లో ఫెంటనిల్ వినియోగాన్ని అడ్డుకోవాలని మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. ఫెంటనిల్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ప్రతి దశలో చైనా హస్తం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకు మొత్తంలో అత్యధిక భాగం చైనాలోని షిజియాజువాంగ్లోని కంపెనీల్లో తయారవుతోంది. అక్కడ తయారైన రసాయనాలను కెనడా, మెక్సికో, అమెరికాలకు తరలించి అక్కడ ఫెంటనిల్ తయారు చేసి విక్రయిస్తున్నారు. డ్రగ్స్ పై పోరాటంలో భాగంగానే వెనిజువెలా అధ్యక్షుణ్ణి బంధించి అమెరికా తీసుకురావడం నిజమైతే అంతకన్నా ముందు చైనా మీద అమెరికా విరుచుకుపడాలి కదా. ఏటా అమెరికాలో 1,00,000కి పైగా మరణాలకు కారణమవుతోన్న ఫెంటనిల్ డ్రగ్ వెనుక ఉన్నది డ్రాగన్ కంట్రీనే అని అమెరికా తెగేసి చెబుతోంది. అంటే వెనిజువెలా మీద అమెరికా చేసిన దురాక్రమణకి కారణం డ్రగ్స్ అన్నది కేవలం ఒక సాకు మాత్రమే. ప్రపంచంలోనే అతి ఎక్కువ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనిజువెలా ఒకటి. వెనిజువెలా వద్ద దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల నిర్ధారిత చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. అయితే భూగర్భంలో ఉన్న నిల్వతో పోలిస్తే చాలా తక్కువ చమురును ఆ దేశం ఉత్పత్తి చేస్తోంది. వెనిజువెలాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో అక్కడి 80% చమురును ప్రస్తుతం చైనాయే చౌకగా కొనుగోలు చేస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు సంపన్న రాజ్యాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అమెరికాను కాదని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీల వినియోగంపై చైనా, భారత్ లాంటి దేశాలు కూడా దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే భారత్ రష్యా దగ్గర ముడి చమురు కొనుగోలుకు రూపాయలను చెల్లిస్తోంది. మరోవైపు డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ దిశగా బ్రిక్స్ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బ్రిక్స్ దేశాల మీద టారిఫ్లు వేస్తానంటూ ట్రంప్ బెదిరిస్తూ వస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో పెట్రో డాలర్ ఆధిపత్యానికి గండిపడే పరిణామాలు కాస్తగా పెరుగుతోన్న వేళ వెనిజువెలాను వశం చేసుకుంటే అమెరికా ఇంధన భద్రతకు కలిసొస్తుందన్నది ట్రంప్ దురాలోచన. అరుదైన లోహాల కోసం బీజింగ్తో బేరాలాడడానికి, లాటిన్ అమెరికాలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి, పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇది పనికొస్తుందని వైట్ హౌస్ ఎత్తుగడ. ప్రపంచ చమురు సంక్షోభం తరువాత 1974లో సౌదీ అరేబియా ప్రభుత్వం అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం సౌదీ అరేబియా చమురు ఎగుమతులు డాలర్లలో ఉండాలని నిర్ణయించారు. చమురును డాలర్లలోనే విక్రయించాలనే ఒప్పందం కుదరడానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్దనున్న బంగారం నిల్వలతో ముడిపడి ఉండేది. దీన్ని గోల్డ్ స్టాండర్డ్ గా వ్యవహరించేవారు. 1974లో సౌదీ తదితర అరబ్ దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. దాంతో అమెరికా రంగంలోకి దిగి సౌదీ అరేబియా డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని ఒప్పించింది. దానికి బదులుగా సౌదీకి సైనిక, ఆర్థిక సహాయం చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన డబ్బును అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. అయితే సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఒప్పందం కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాలేదు. తరువాతి రోజుల్లో ఒపెక్ దేశాలన్నీ ఆ బాటలోనే నడిచాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధర డాలర్లలో నిర్ణయించడం మొదలైంది. ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చమురుతో పాటు ట్రెజరీ బాండ్లను కొనడం, విదేశీ సరుకులను కొనడానికి, సర్వీసులను వినియోగించుకోవడానికి విదేశీ మారక నిల్వలను డాలర్లలోకి మార్చడం ప్రారంభించాయి.
పెట్రో డాలర్ ఒప్పందం వెనుక సౌదీ అరేబియా, అమెరికా తమ తమ ప్రయోజనాలను చూసుకునే నాడు ఒప్పందం చేసుకున్నాయి. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాల్లో సౌదీ అరేబియా పెద్దది. ఒపెక్ పైన సౌదీ అరేబియాకి గట్టి పట్టుంది. ఆయిల్ ట్రేడ్తో తమ దేశ అవసరాల కన్నా సౌదీ అరేబియా ఎక్కువ సంపాదిస్తోంది. ఈ రెవెన్యూ మిగులుని ఏ కరెన్సీ రూపంలో సేవ్ చేయాలన్న సమస్య నాడు సౌదీ అరేబియాని వేధించింది. అటు ఒపెక్ దేశాలది ఇదే సమస్య. అప్పుడు వాళ్లు డాలర్ని ఎంచుకున్నారు. డాలర్ రూపంలో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఖర్చు పెట్టొచ్చు. దీంతో ఆయిల్ ట్రేడ్ ని డాలర్లలో మాత్రమే నడపడం మొదలుపెట్టారు. అటు అమెరికా కూడా తన ప్రయోజనాల కేంద్రంగానే పెట్రో డాలర్ ఒప్పందం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ట్రేడ్ డాలర్స్ లో జరిగితే డాలర్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అమెరికా ఎకానమీకి ఎంతో బెనిఫిట్ అవుతుంది. అత్యధిక లిక్విడిటీని కలిగి ఉండడం, దీని మారకం రేటు ఇతర కరెన్సీల కంటే స్థిరంగా ఉండడంతో ప్రపంచంలో లావాదేవీలకు ఎక్కువ మంది ఆమోదించిన కరెన్సీగా యుఎస్ డాలర్ అవతరించింది. ఆ పెట్రో డాలర్ ఆధిపత్యానికి గండిపడితే ప్రపంచ దేశాల మీద అమెరికా ఆధిపత్యానికి చెక్ పడినట్టే. అందుకే పెట్రో డాలర్ ఆధిపత్యం కోసం అనేక కుట్రలు చేయడం అమెరికాకి అలవాటే. ఇప్పుడు వెనిజువెలా సార్వభౌమాధికారంపై దాడి చేయడం వెనుక పన్నాగం కూడా అదే. అసలే అమెరికా, అందులోనూ అత్యంత శక్తివంతమైన అధ్యక్ష పదవి. ఆపై ఆ అధ్యక్ష పదవిలో డొనాల్డ్ ట్రంప్. ఇక చెప్పేదే ఉంది. ఇప్పటిదాకా అడ్డు అదుపు లేని తెంపరితనాన్ని ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు యుద్ధోన్మాదాన్ని కూడా కాస్తగా చూపించబోతున్నారా? ట్రంప్ 2.0లో సీన్ మారుతోందా? ఇరాన్ మీద దాడులు, శాంతి మంత్రం జపించాలని యుక్రెయిన్ కి చెప్తూనే మళ్ళీ అదే దేశానికి వెపన్స్ ఇవ్వాలన్న డెసిషన్. శ్మశానంలా మారిన గాజాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూడ్డాం. ఇప్పుడు ఏకంగా వెనిజువెలా సార్వభౌమత్వాన్ని కబళించేశారు. ఇదంతా పెట్రో డాలర్ ఆధిపత్యం కోసమే, వెనిజువెలాలో ఉన్న అపార చమురు సంపద కోసమే. కానీ ఆ చమురు సంపద సొంతం చేసుకోవడం నికోలస్ ని అదుపులోకి తీసుకున్నంత తేలిక? వెనిజులా అధ్యక్షుడు మదురోను అనూహ్య దాడితో బంధించింది అమెరికా. ఆ దేశంలోని చమురు నిల్వలపై అమెరికా దిగ్గజ కంపెనీలన్నింటికీ అజమాయిషీ లభించేలా అన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇది అంత తేలిక అన్న ప్రశ్న సామాన్యుల నుంచే కాదు, చమురు రంగ నిపుణుల నుంచి కూడా వినిపిస్తోంది. వెనిజులా చమురు పరిశ్రమ కొన్నేళ్లుగా దాదాపు పడికేసింది. నికోలస్ మదురో హయాంలో చమురు వెలికితీత వ్యవస్థల్లో చాలా వరకు 10 ఏళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయాయి. దాంతో అవేవి ఇప్పటికిప్పుడు చమురు వెలికితీత పన్నులోకి దిగే పరిస్థితుల్లో లేవు. వాటిని తిరిగి ఒక రూపానికి తెచ్చి సిద్ధం చేసేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితికి ఒక రకంగా అమెరికాయే కారణం కావటం విశేషం. అమెరికా విధించిన తీవ్ర ఆంక్షల వల్లే చాలా దేశాలకు వెనిజులా చమురును విక్రయించలేకపోయింది. చైనా, భారత్ తదితర కొద్ది దేశాలు మాత్రమే వెనిజులా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలకు జడిసి చాలా దేశాలు వెనిజులా చమురును కొనేందుకు సాహసించలేదు. కొనేందుకు ఎవరూ రాక, గిరాకీ లేక చమురు వెలికితీతను వెనిజులా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం కేవలం రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు వెలికి తీస్తోంది. అదే ఆంక్షల ఊసులేని రోజుల్లో అంటే 1999 దాకా రోజుకు ఏకంగా 40 లక్షల బ్యారెళ్ల దాకా ముడి చమురును వెలికి తీసేది. వెనిజులా చమురు క్షేత్రాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే కనీసం $100 బిలియన్ పెట్టుబడి, 10 ఏళ్ల శ్రమ అవసరమవుతాయని ఇంధన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. కనీసం 303 బిలియన్ బ్యారెళ్ల మేరకు చమురు ఉందని ఒక అంచనా. మొత్తం ప్రపంచ చమురు నిల్వల్లో ఇది ఏకంగా 17% సమానం. ఇంతటి అపార చమురు నిల్వలపై అజమాయిషీ, పూర్తి స్థాయి గుత్తాధిపత్యం సాధించాలన్నదే ట్రంప్ కుట్ర. అయితే నాయకత్వ సంక్షోభం తలెత్తితే మాత్రం ట్రంప్ ఎంత నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయి అన్నది అనుమానమే. రాజకీయ అనిశ్చితి కొనసాగే పరిస్థితుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి రిస్క్ తీసుకునేందుకు అవి వెనకాడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో అత్యంత సందిగ్ధ పరిస్థితే నెలకొని ఉంది. దీనికి ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తికరం. ఒకవేళ అమెరికా కంపెనీలు రంగంలోకి దిగి చమురు క్షేత్రాల పునరుద్ధరణపై భారీగా ఖర్చు చేసినా అవన్నీ సిద్ధమయ్యేందుకు చాలా కాలమే పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు వెలికితీత వ్యవస్థల పునరుద్ధరణ ఒక అంశమైతే రాజకీయ సుస్థిరత అత్యంత కీలకమైన మరో అంశం.
తమ పెట్టుబడులకు భరోసా కల్పించే సుస్థిరమైన ప్రభుత్వం ఉందని విశ్వసిస్తే కాని బడా కంపెనీలు వెనిజులాలో అడుగుపెట్టవు. ఆ నమ్మకం లేనంత కాలం పెట్టుబడుల వరద పారటం చాలా కష్టం. ఈ పరిణామాలన్నీ ట్రంప్ కి తెలియనివి కావు. అందుకే మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మదురోని నిర్బంధించే వేళ క్షిపణి బాంబు దాడుల్లో కీలక చమురు క్షేత్రాల్లో కనీసం ఒక్కటి కూడా దెబ్బతినకుండా అగ్రరాజ్యం జాగ్రత్త పడింది. వెనిజులా నుంచి ముడి చమురు వెలికితీతను అనూహ్య వేగంగా మొదలుపెట్టి చమురు రంగంలో గల్ఫ్ దేశాలను పక్కకు నెట్టి కింగ్ మేకర్ కావాలి అన్నదే అమెరికా పన్నాగం. పెట్రోడాలర్ ఆధిపత్యంలో తిరుగులేని తనాన్ని కంటిన్యూ చెయ్యాలన్నది వైట్ హౌస్ అభిలాష. వెనిజులాలో దొరికేది హెవీ క్రూడ్ గా పేర్కొనే అత్యంత నాణ్యమైన చమురు. దాని నుంచి డీజిల్ తో పాటు భారీ పరికరాల కోసం వాడే అస్ఫాల్ట్ తదితర ఇంధనాలు తయారవుతాయి. అందుకే అక్కడి చమురుపై భారీ ఇంధన కంపెనీలన్నింటికీ మొదటి నుంచి ఆసక్తి. ఒకప్పట్లా మళ్లీ భారీ పరిమాణంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చింది అంటే ప్రధానంగా నష్టపోయేది రష్యానే. అమెరికా, యూరోప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకొని నిలుస్తోంది అంటే చమురు విక్రయాల పుణ్యమే. మరోవైపు వెనిజులాను నడిపించే, పునర్నిర్మించే బాధ్యతను తీసుకుంటామని అమెరికా చెబుతోంది. కానీ దీని అసలు అర్థం ఏంటో ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ఎప్పటికీ ముగియని సైనిక దాడులు, విదేశీ యుద్ధాలకు మద్దతు ఇవ్వటంపై అమెరికా పౌరుల్లో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. సైనిక సాయం, ఆయుధ సాయం కోసం భారీగా నిధులు ఖర్చు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయినింగ్ చేశారు. యుక్రెయిన్ కోసం బైడెన్ ప్రభుత్వం $1 బిలియన్ ఖర్చు చేయటాన్ని ట్రంప్ విమర్శించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదమని, అమెరికా డాలర్లని విదేశాల్లో యుద్ధాల కోసం ఖర్చు చేయనని ట్రంప్ ప్రచారం చేశారు. ట్రంప్ ఘన విజయంలో ఈ పాయింట్ కూడా ఒకటి. ఇప్పుడు అదే ట్రంప్ వెనిజులాను నడిపించే, పునర్నిర్మించే బాధ్యత పేరుతో అక్కడ సైనికుల మోహరింపు నుంచి అనేక కోణాల్లో డాలర్లు ఖర్చు చేయటం ప్రారంభిస్తే మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. వైట్ హౌస్, అమెరికా అధ్యక్ష భవనం. అమెరికా ప్రయోజనాల కోసం వైట్ హౌస్ పీస్ హౌస్ అవతారమెత్తి ప్రపంచ దేశాలకు శాంతి మంత్రం ఉపదేశిస్తుంది. అమెరికా స్వార్థం కోసం అదే వైట్ హౌస్ వార్ హౌస్ గా మారి తనకు అడ్డు అనుకున్న దేశం మీద, ఆ దేశాధ్యక్షుడి మీద విరుచుకుపడుతుంది. డైరెక్ట్ గా యుద్ధానికి దిగుతుంది. లేకపోతే తను టార్గెట్ చేసిన దేశం మీద మరికొన్ని దేశాలని ఉసిగొల్పుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పాటుపడతానని స్పీచ్లిచ్చే ఆ దేశమే అవసరం అనుకుంటే ఎవరి మీదైనా అడ్డగోలు నిందలేస్తుంది. ఏ దేశాధ్యక్షుణ్ణైనా పదవీచ్యుతుణ్ణి చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది లేదా చేయిస్తుంది. విచారణ నుంచి ఉరితీత వరకు అన్నీ తన కనుసన్నల్లోనే పూర్తి చేస్తుంది. మొన్న సదాం హుస్సేన్, నిన్న గడాఫీ, నేడు నికోలస్ మదురో. అమెరికా తన దురాక్రమణలకి టార్గెట్ చేసిన దేశ అధ్యక్షులను పదవీచ్యుతులను చేయటానికి చాలా కథలు అల్లుతుంది. ఉగ్రవాదం, డ్రగ్స్, అణ్వాయుధాలు, ఇలా ప్రపంచానికి ప్రమాదకరమైన వాటికి ఆ నేతలకు ముడిపెట్టి తన కుట్రను మొదలు పెడుతోంది. నికోలస్ మదురో మాదిరిగానే 1989లో పనామా పాలకుడు మాన్యుయల్ నొరీగాను అమెరికా బంధించింది. వీరిద్దరి మధ్య కొన్ని కీలక సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ వివాదాస్పదమైన ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అమెరికా వీరిద్దరిపైన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేసింది. ఈ రెండు ఆపరేషన్లకు ముందే అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరించింది. అయితే పనామాలో నోరిగా అరెస్ట్ అనేది ఒక చిన్న స్థాయి యుద్ధం తర్వాత జరిగింది. ఆయన 11 రోజుల పాటు వాటికన్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అప్పుడు సైకలాజికల్ వార్ఫేర్ తంత్రంతో అమెరికా ఆయన లొంగిపోయేలా చేసింది. తర్వాత అమెరికాకు తరలించి మాదక ద్రవ్యాల కేసుల్లో శిక్షను విధించారు. మదురో భవిష్యత్తు ఏమవుతుందో ఇంకా స్పష్టత లేదు. కానీ ఆయన కూడా అమెరికా జైల్లోనే తన జీవితాన్ని ముగించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరాక్ ను తిరుగులేని విధంగా పాలిస్తున్న సద్దాం హుస్సేన్ పై పగబట్టిన అమెరికా కేవలం తనకు అనుకూలంగా లేడన్న కారణంతో ఆయన్ను పదవి నుంచి దించేసింది. అణు, జీవ రసాయన వంటి సామూహిక విధ్వంస ఆయుధాలు ఉన్నాయని ఆరోపణలు మోపింది. కానీ ఇరాక్ అంతటా గాలించినా వీటిని నిరూపించలేకపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడికి సద్దాం మద్దతు ఇచ్చారంటూ ఆరోపించింది. ఆరోపణలను నిరూపించలేకపోయింది. ఇరాక్లోని భారీ చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా అవి సొంతం కావాలంటే సద్దాంని తప్పించాలని పన్నాగం పన్నింది. చివరకు ఆయుధ తనిఖీలో ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో సద్దాంపై ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్ అంటూ దాడులకు దిగింది.
అమెరికా దాడుల నుంచి తప్పించుకున్న సద్దాంని వెతికి ఒక బంకర్లో అమెరికా సైనికులు పట్టుకున్నారు. సామూహిక ఊచకోత ఆరోపణలపై ఇరాక్ కోర్టు ఉరిశిక్ష వేసింది. నికోలస్ మదురో వెనుజులా అధ్యక్షుడు, ఆయన భార్య, ఈవెన్ ఆయన కొడుకు పెద్ద ఎత్తున అమెరికాలోకి డ్రగ్స్ను స్మగిల్ చేస్తున్నాడు అన్నది ఆరోపణ. కానీ ఇంతవరకు ఈ ఆరోపణ సమర్థిస్తూ ఏ రకమైన ఎవిడెన్స్ అమెరికా చూపలేదు. ఇలాంటి ఆరోపణలు గతంలో చాలాసార్లు ఒక దేశాధినేతల్ని అటాక్ చేయాలనుకున్నప్పుడు అమెరికా వాడిన అస్త్రమే. అందులో ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఇరాక్లో సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని దాడి చేసి ఆయన అంతం చేశారు. ఇప్పటి వరకు ఒక్క వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ బయటకు రాలేదు. సద్దాం హుస్సేన్ మాత్రమే కాదు, లిబియాని అధ్యక్షుడు గడాఫీ నుంచి మొదలు పెడితే అమెరికా కుట్రలకి బలైపోయిన నేతలు ఎంతో మంది. పశ్చిమాసియాలో తమ వ్యతిరేక శక్తి అయిన గడాఫీని అంతం చేయటానికి సిఐఏ చాలా కుట్రలే చేసింది. చివరకు లిబియా తిరుగుబాటుకి సిఐఏ మద్దతు ఇచ్చి ఆ తిరుగుబాటుని పెంచి పోషించింది. 2011లో తిరుగుబాటుదారుల చేతిలో గడాఫీ హత్యకు గురయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన ఆధిపత్యాన్ని అంగీకరించని నేతలను, చమురు నిక్షేపాలను తమకు అప్పగించని నాయకులను కుట్రలు పన్ని అంతం చేయటంలో అమెరికా చేతులు ఎప్పుడో నెత్తుడితో తడిచిపోయాయి. ఇప్పుడు నికోలస్ మదురో వంతు. రేపు ఇంకెవరన్నది ఇకపై జరిగే పరిణామాలే చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.